అందరికీ నమస్కారం. ఏపీఎస్‌సి గ్రూప్ 2 సర్వీస్‌ను పొందాలంటే మనకి 2 స్టేజెస్ ఉంటాయి కదా! ప్రిలిమ్స్ అలానే మెయిన్స్. ఈ రెండిటిలో డిసైడింగ్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్ అని మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి మెయిన్స్‌లో మనకి పూర్తిగా 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 4 సబ్జెక్టులు నోటిఫికేషన్ వచ్చే నాటికి పూర్తి చేసుకొని ఉండాలి. ఓకే. సో చూడండి, గ్రూప్ 2 మెయిన్స్‌లో పేపర్ 1 అలానే పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర అలానే ఇండియన్ పాలిటీ. అలానే పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్లా మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 150 మార్కులు ప్లస్ 150 మార్కులు మొత్తం కూడా 300 మార్కులకు ఉంటుంది. మనము పేపర్ 2కు సంబంధించిన క్లాసులు మనం చెప్పుకుంటున్నాము. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది ముందుకు నడుస్తుంది. సో ప్రస్తుతం 3rd చాప్టర్ అలానే 2nd చాప్టర్ నడుస్తుంది. వితిన్ 1 మంత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ కూడా పూర్తిగా అయిపోతుంది. అలానే ప్రెజెంట్ ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఇండియన్ ఎకానమీ అలానే ఏపీ ఎకానమీకి సంబంధించిన క్లాసులు అనేవి స్టార్ట్ చేసుకుంటున్నాం. సార్ చూడండి, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ, అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చూడండి ఏపీ ఎకానమీ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, ఇందులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన క్లాసులు మనం చెప్పుకుంటున్నాం. సో ఇందులో మనకి సిలబస్ కాపీస్లో మొత్తం కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 5 చాప్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో 3rd చాప్టర్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగాలు, ఈ 3 రంగాల గురించి 3rd చాప్టర్ అనేది ఉంది. ఇందులో మొదటిగా వ్యవసాయ రంగం గురించి మనం చెప్పుకుంటాం. అగ్రికల్చర్ సెక్టార్ గురించి మనం చెప్పుకుంటాం. చూడండి, సో గత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 2025లో ఎకానమీ ప్రశ్నాపత్రం విశ్లేషణ ఒకసారి మనం చూసుకున్నట్లయితే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగాలు, ఈ 3rd చాప్టర్ నుంచి మొత్తంగా కూడా 10 క్వశ్చన్స్ వచ్చాయి, 10 ప్రశ్నలు వచ్చాయి. సో చూడండి, పోయినసారి లాగానే ఈసారి కూడా 10 ప్రశ్నలే వస్తాయంటే కాదు, సో దీనికంటే పెరగచ్చు కూడా. సో కాబట్టి ఈ 3rd చాప్టర్లకు సంబంధించి ఫస్ట్ మనం వ్యవసాయ రంగం గురించి మనం చెప్పుకుందాం. చూడండి, భారత వ్యవసాయము, ఇందులో మనకి ఇక్కడ సిలబస్ డీకోడింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో పంటల సరళి, క్రాపింగ్ ప్యాటర్న్, అలానే వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత, భారతదేశంలో వ్యవసాయ పరపతి మరియు మార్కెటింగ్, ఇందులో మరి వ్యవసాయ పరపతిలో కానీ అలానే మార్కెటింగ్లో కానీ ఏమేమి సమస్యలు ఉన్నాయి, అలానే కార్యక్రమాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. అలానే భారతదేశంలో వ్యవసాయ ధరలు మరియు విధానం ఏ విధంగా ఉంది అంటే కనీస మద్దతు ధర, అలానే సేకరణ, అలానే జారీ ధర, పంపిణీ. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాము మొత్తం ఒక్కొక్క దాని గురించి. తర్వాత ఇప్పుడు చూడండి, ఇందులో సిలబస్లో ఏవైతే ఉందో దాని గురించి ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, వ్యవసాయ ఉత్పత్తి అలానే వ్యవసాయ ఉత్పాదకత. ఫస్ట్ అసలు దీని గురించి మనం చెప్పుకుందాం. సో వ్యవసాయ ఉత్పత్తి అంటే ఏంటి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం టెర్మినాలజీ అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎకానమీలో ఫస్ట్ టెర్మినాలజీ అర్థం అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, ఒక నిర్దిష్ట కాలంలో అంటే ఉదాహరణకి ఒక సీజన్లో లేదా ఒక సంవత్సర కాలంలో, సో ఒక వ్యవసాయ సంవత్సరంలో మనకి 3 సీజన్లు ఉంటాయండి ఎప్పుడైనా కానీ. ఏంటి అవి? రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ అండ్ జైద్ సీజన్. ఓకే, ఖరీఫ్, రబీ, జైద్, ఇట్లా 3 సీజన్లు ఉంటాయి. 3 సీజన్లు కలిసి ఒక వ్యవసాయ సంవత్సరం అంటాం. సో ఇట్లా ఒక సీజన్లో కానీ లేదా ఒక సంవత్సరంలో కానీ పండిన మొత్తం పంట పరిమాణాన్ని వ్యవసాయ ఉత్పత్తి అంటున్నాం. ఓకే, ఫస్ట్ ఇది మనం నేర్చుకోవాలి. ఉదాహరణ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒకసారి. సో రంగయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఈయన ఒక సంవత్సర కాలంలో సాధించిన మొత్తం ఉత్పత్తి గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈయన ఖరీఫ్ వేసాడు, వరేసాడు. ఈయనకి తన సొంతంగా 4 ఎకరాలు ఉన్నాయి. ఆ సొంత 4 ఎకరాల్లోనే వ్యవసాయం చేసుకున్నాడు. సో సాగు విస్తీర్ణం 4 ఎకరాలు. మొత్తం ఖరీఫ్ మొత్తం ఉత్పత్తి ఎంత అంటే 250 బస్తాలు. అంటే చూడండి, ఇక్కడ ఖరీఫ్లో తను పండించిన మొత్తం ఎంత? 250 బస్తాలు. దీనినే ఉత్పత్తి అంటున్నాం. అంటే ఖరీఫ్ కాలంలో తన యొక్క మొత్తం ఉత్పత్తి 250 బస్తాలు. ఓకే, తను అడుగుతాం మనం, రంగయ్య గారు మీరు ఖరీఫ్ సీజన్ వేశారు కదా, మరి మీకు ఎంత వచ్చింది, ఉత్పత్తి ఎంత వచ్చింది అని చెప్పేసి అంటే 250 బస్తాలు అంటాడు. అలానే రబీ కాలంలో కూడా అదే 4 ఎకరాల్లో వ్యవసాయం చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ 150 బస్తాలు ఉత్పత్తి అయింది మొత్తం కూడా. అంటే 150 బస్తాలకు తనకి ఉత్పత్తి అయింది. అంటే ఖరీఫ్ కాలము, రబీ కాలము, జైద్ కాలం అంటే ఆ పంటలు వేరే ఉంటాయి. మనకు తెలుసు మొత్తం కూడా ఏమేమి వేస్తారు, దోసకాయలు కానీ పుచ్చకాయలు కానీ అలాంటివి వేస్తారు. సరే, అది వదిలేయండి. ఖరీఫ్ కాలము అలానే రబీ కాలంలో ఈ 2 కాలాలు కలిపి మొత్తం సంవత్సర ఉత్పత్తి ఈ రైతు రంగయ్యకి ఎంత వచ్చిందంటే మొత్తం కూడా 400 బస్తాలు వచ్చినాయి. అంటే 250 బస్తాలు ప్లస్ 150 బస్తాలు మొత్తం ఉత్పత్తి. అంటే చూడండి ఒకసారి, సో రంగయ్య అనే రైతుకి ఒక సంవత్సర కాలంలో సాధించిన మొత్తం ఉత్పత్తి ఎంత, ప్రొడక్షన్ ఎంత అంటే 400 బస్తాలని చెప్పాలి. ఓకే, ఇది మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ రైతు రంగయ్యని అడిగితే బస్తాలలో చెప్తాడు. ఎవరైనా కానీ మీరు పోయి రైతులను అడిగితే నాకు 50 బస్తాలు వచ్చాయి, 100 బస్తాలు వచ్చాయి, 400 బస్తాలు వచ్చాయి అని చెప్పి చెప్తాడు. మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి, ఎకానమీ చదువుతున్నాం కాబట్టి మనం అతను అలా చెప్తే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఎన్ని క్వింటాల్లో వచ్చింది అని అర్థం చేసుకోవాలి, లేదా ఎన్ని టన్నుల్లో వచ్చింది ఉత్పత్తి అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? వ్యవసాయ ఉత్పాదకత అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. మరి ఇదేంటో చూద్దాం. ఒక నిర్దిష్ట కాలంలో అంటే ఉదాహరణకి ఒక సీజన్లో లేదా ఒక సంవత్సర కాలంలో
చూడండి ఇక్కడ కీవర్డ్ చూడండి, 1 ఎకరంలో లేదా 1 హెక్టారులో పండిన పంట పరిమాణాన్ని వ్యవసాయ ఉత్పాదకత అంటాం. దానికి దీనికి వ్యవసాయ ఉత్పత్తికి ఉత్పాదక తేడా ఏంటంటే సీజన్ ఓకే, సంవత్సర కాలం ఓకే, కానీ ఇక్కడ దేనిని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అంటే 1 ఎకరాన్ని మాత్రమే తీసుకుంటున్నాం లేదా 1 హెక్టార్ను మాత్రమే తీసుకుంటున్నాం. అంటే 1 ఎకరంలో ఎంత పంట పండింది లేదా 1 హెక్టార్లో ఎంత పంట పండింది అనే దాన్ని శాంపుల్గా తీసుకుంటున్నాం. దాన్నే వ్యవసాయ ఉత్పాదకత అంటున్నాం. ఓకే, సో చూడండి ఇది కూడా మనకి ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, రైతు రంగయ్యకి మనకి ఉత్పత్తి ఎంత వచ్చింది మొత్తం కూడా ఖరీఫ్ సీజన్లో అంటే 250 బస్తాలు వచ్చింది, అంటే 4 ఎకరాలకి. 1 ఎకరా కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి 63 బస్తాలు వచ్చాయి. ఓకే, అంటే రైతు రంగయ్య యొక్క ఉత్పాదకత ఎంత, ప్రొడక్టివిటీ ఎంత అంటే 63 బస్తాలని చెప్పాలి. అంటే 1 ఎకరాకు చూసుకోవాలి లేదా 1 హెక్టార్ కూడా చూసుకోవచ్చు. ఓకే, అలానే రబీ సీజన్ కాలంలో మనం తెలుసు అదే 4 ఎకరాల్లో పండిస్తే 150 బస్తాలు ఉత్పత్తి వచ్చింది తనకి. మరి ఉత్పాదకత ఎంత అంటే ఎకరాకి 37 బస్తాలు వచ్చిందనమాట. అంటే ఉత్పాదకత అంటే 1 ఎకరాకి లేదా 1 హెక్టార్ కూడా చూసుకోవచ్చు. అంటే మొత్తం మనకి ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి ఎంత అయింది, 400 బస్తాలు అయిందని మనం చెప్పుకున్నాం కదా. 4 ఎకరాలు, మరి ఎకరాకి ఎంత, 100 బస్తాలు. ఇదే ప్రొడక్టివిటీ, 100 బస్తాలు, 100 మనకి బస్తాలు, 100 బస్తాలు. ఓకే, ఇట్లా ఉత్పాదకతకి తేడా ఏంటంటే చూడండి, ఉత్పత్తికి ఉత్పాదక తేడా ఏంటంటే ఇదే అనమాట. అంటే సంవత్సర గణాంకాలు ఇలా చూసుకుంటాం, 1 ఎకరాకి లేదా 1 హెక్టార్ చూసుకుంటాం. ఓకే, చూడండి వ్యవసాయ ఉత్పత్తి ఎలా పెంచాలి, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎలా పెంచుకోవాలి అంటే ఏ రైతుని అడిగినా కానీ లేకపోతే ఎవరిని అడిగినా కానీ పెంచే విధానం ఏ విధంగా చెప్తారంటే ఏముంది, సాగు భూమి విస్తీర్ణాన్ని పెంచుకోవడం. సాగు భూమి విస్తీర్ణం పెంచుకోవడం వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. 4 ఎకరాలు కాకుండా ఒక 10 ఎకరాలు వేస్తే ఏమవుతుంది, మొత్తం కూడా ఒక 1000 టన్నులు అవుతుంది, లేకపోతే ఒక 1500 టన్నులు అవుతుంది, 1500 బస్తాలు అవుతుంది, అట్లా చెప్పుకోవచ్చు. లేదా ఎక్కువ సార్లు పంటలు వేయడం ద్వారా కూడా మొత్తం ఉత్పత్తిని పెంచుకోవచ్చు. 2 సార్లు కాదు, 4 సార్లు వేసుకుంటే లేదా 3 సార్లు వేసుకుంటే అదే పంట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మరి ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తిని కొలమానం చేసే విధానం ఏంటంటే టన్నుల్లో లేదా క్వింటాల్లో కొలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇంత టన్ను వచ్చింది, ఇన్ని క్వింటాల్ వచ్చింది. రైతు రంగయ్య సర్వసాధారణంగా తను ఏం చెప్తాడు, నాకు 400 బస్తాలు వచ్చినాయి అని చెప్తాడు. కానీ మనం చదువుకున్న వాళ్ళు, మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం ఏం చెప్తాం మామూలుగా, ఓకే మీకు ఒక 1 టన్ను వచ్చిందా లేకపోతే ఒక 4 క్వింటాల్ వచ్చిందా అని మనం అర్థం చేసుకుంటాం, అలానే రాస్తాం అనమాట. ఓకే, అలానే వ్యవసాయ ఉత్పాదకత, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలంటే చూడండి, ఇది మేలైన విత్తనాలు, ఓకే, హెచ్వైబి సీడ్స్ ఏవైతే ఉన్నాయో, హై ఈల్డ్ మనకి వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి విత్తనాలు వేయడం వల్ల, అలానే సరైన మంచి క్వాలిటీ గల ఎరువులు వేయడం వల్ల, అలానే సాగునీటి సౌకర్యాలు పెంచుకోవడం వల్ల, అలానే ఆధునిక యంత్రాలపై ఆధారపడి ఉంటుంది. దోస్ ఆర్ ఇన్పుట్స్ టు అగ్రికల్చర్. మీకు వీటి గురించి తర్వాత చెప్తాను వివరంగా. ఇలాంటివి వేయడం వల్ల ఏంటంటే 1 హెక్టార్కి ఎక్కువ ఉత్పత్తి అంటే ఎక్కువ ఉత్పాదకత అవుతుంది. ఓకే, సో ఇలాంటి మనకి ప్రొడక్టివిటీ అనేది దేనిలో కొలుస్తామంటే హెక్టార్కి కిలోగ్రాముల కేజీల్లో లేదా ఎకరాకి క్వింటాల్లో లెక్కించడం జరుగుతుంది అనమాట. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తికి వ్యవసాయ ఉత్పాదకతకి తేడా తెలుసు కదా. ఉత్పాదకత అంటే 1 హెక్టార్కి లేదా 1 ఎకరాకి చూసుకుంటాం. ఓకే, ఉత్పత్తి అంటే మొత్తంగా కూడా సాగు ఎంతైతే ఉందో మొత్తం కలిపి మనం మాట్లాడతాం. ఓకే, ఎంత సాగు అయింది ఏంటి మొత్తం కూడా ఆ పండిన పంట మొత్తం పంట పరిమాణాన్ని మనం ఉత్పత్తి అంటాం. సో ఇది ఇక తర్వాత నెక్స్ట్ చూడండి, మరి చూడండి ఒకసారి, ఇది స్టాటిక్ అండి. ఫస్ట్ మనం స్టాటిక్ నేర్చుకోవాలి, ఈ బేసిక్స్ ఇవి నేర్చుకోవాలి. దీని తర్వాత వెంటనే మనం దేనికి వెళ్ళాలంటే చూడండి, ఎకనామిక్ సర్వే 2025-26 ఇదే కదా లేటెస్ట్. దీనిలో వ్యవసాయ ఉత్పత్తి ప్రొడక్షన్ గురించి ఏ విధంగా రాశారు భారత ప్రభుత్వం అనేది చూసుకోవాలి. ఎకనామిక్ సర్వే 2025-26 చూడండి, ప్రతిదీ కూడా మీకు ఇలానే చెప్తాను. ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్తాను, అర్థం ఏంటో కీవర్డ్స్ చెప్తాను మొత్తం కూడా. దాని తర్వాత వెంటనే సర్వేలో దాని గురించి సర్వేలో ఏముందో చెప్తాను, ఎందుకంటే ఎగ్జామినరు సర్వేలోంచే తీసిస్తాడు. చూడండి దీనికి సంబంధించి మనకి 6th చాప్టర్ ఉంటుంది ఎకనామిక్ సర్వేలో 2025-26లో. 6th చాప్టర్ మొత్తం గురించి మనకి మొత్తం అగ్రికల్చర్ గురించే ఉంటుంది. చూడండి ఇందులో ఈ పారాగ్రాఫ్ చూడండి, నేను తెలుగులో మీకు రూపొందించాను. కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా, వ్యవసాయ రంగంలో అనేక సవాళ్ళు ఉంటాయి, ఇప్పటికీ కూడా ఉంటాయి. ఇలా ఎదురైనప్పటికీ కూడా భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరమైన వృద్ధిని సాధించింది. ఓకే, స్టడీ ఇంక్రీజ్ అనమాట మొత్తం కూడా. సో వ్యవసాయ సంవత్సరము అగ్రికల్చర్ ఇయర్ 2024-25 ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం, 2025-26 ఎకనామిక్ సర్వే. అంటే అంతకు ముందు సంవత్సరంలో ఏవైతే అగ్రికల్చర్ ఇయర్ ఉందో దాని గురించి మాట్లాడతారు ఇక్కడ. సో అందుకని 2024-25 అగ్రికల్చర్ ఇయర్లో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే 3577.3 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా చేరుకుందని అంచనా వేయబడింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగిందంట, 254.3 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగిందంట. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి పరీక్షల్లో అడుగుతాడు అన్నమాట. సో ఎందుకు పెరిగింది అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. వరి, అలానే గోధుమ, అలానే మొక్కజొన్న, తృణధాన్యాలు అంటే శ్రీ అన్న అధిక దిగుబడి కారణంగా ఈ వృద్ధి సాధ్యమైంది. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, చూడండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు కూడా చూపిస్తాను తర్వాత, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది చూడండి, మనకి 2023-24 అగ్రికల్చర్ ఇయర్
సో దీంతో పోల్చుకుంటే అగ్రికల్చర్ ఇయర్ 2024-25లో ఎంత పెరిగిందంట వృద్ధి? 254.3 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. ఇలా పెరగడం వల్ల 2024-25 అగ్రికల్చర్ ఇయర్లో మనకి ఎంత ఉత్పత్తి సాధించాము? మనము 3577.3 లక్షల మెట్రిక్ టన్నులు సాధించాము. సాధించిన ఘనత చారిత్రాత్మక ఉత్పత్తి ఇది, మామూలు మాటలు కాదు ఇది. అలానే ఆహార భద్రత బలోపేతం చేస్తుంది. మరి ఎదుర్కొన్న సవాలు ఏంటి? ఇంత ఉత్పత్తి సాధించినప్పటికీ కూడా మనం సవాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నాం. వాతావరణ మార్పుల విషయంలో, తెగుళ్ళ విషయంలో, జాగ్రఫికల్ వేరియేషన్స్ విషయంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నామో కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుందాం. ఇదే సర్వేలో చెప్పాడు, చూడండి, తర్వాత మనం చెప్పుకుంటాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇస్తాడు? ఫస్ట్ బేసిక్స్ క్వశ్చన్స్ ఇస్తాడండి. ఎప్పుడు కూడా బేసిక్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు మనకి. బేసిక్స్ క్వశ్చన్స్లోనే ఎంత ముదురులైనా కానీ మేము ఎకనామిక్స్ మేము మొత్తం కూడా ఎకానమీలో ఆరితేరాము అన్న వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. చూడండి, భారతదేశంలో వ్యవసాయ సంవత్సరము అగ్రికల్చర్ ఇయర్ ఏ కాల వ్యవధిని సూచిస్తుంది? మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో మనకి ఫినాన్షియల్ ఇయర్ ఉంది, అలానే నెక్స్ట్ అగ్రికల్చర్ ఇయర్ ఉంది. గుర్తుపట్టండి ఒకసారి. ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్న కాలాన్ని ఫినాన్షియల్ ఇయర్ అంటాం. ఓకే, తర్వాత అగ్రికల్చర్ ఇయర్ ఏంటి అంటే జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఉన్న కాలాన్ని మనకి అగ్రికల్చర్ ఇయర్ అని చెప్పేసి అంటాం. వ్యవసాయ సంవత్సర కాలం అని చెప్పేసి అంటాం. చూడండి, దీనికి డిఫరెంట్ అది. సో మనం ఏమడిగాడు? వ్యవసాయ సంవత్సర కాలం జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఉన్న కాలాన్ని మనం ఏమంటాం? అగ్రికల్చర్ ఇయర్ అంటాం. సో ఫినాన్షియల్ ఇయర్ మనందరికీ కూడా తెలుసు ఇది. ఓకే, బడ్జెట్ ప్రారంభమైంది మొత్తం కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. మొత్తం కూడా బడ్జెట్లో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మొత్తం అమలు చేస్తూ ఉంటారు. సరే చూడండి, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం వ్యవసాయ ఉత్పత్తి గురించి. భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇలాంటివి అడుగుతాడు. పోయినసారి కూడా ఇలాంటి ప్రశ్నలే అడిగాడు. వ్యవసాయ సంవత్సరము అగ్రికల్చర్ ఇయర్ 2024-25లో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి సుమారు 3577.3 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది. దిస్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. గత వ్యవసాయ సంవత్సరంతో పోలిస్తే ఈ ఉత్పత్తిలో సుమారు 254.3 లక్షల మెట్రిక్ టన్నుల మేర పెరుగుదల నమోదైంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో కాబట్టి 1 మరియు 2 కూడా సరైన ప్రకటనలు. సో ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటాడు, స్టేట్మెంట్ క్వశ్చన్స్. అలానే ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు? అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అవునా కదా? సో ఇందులో చూడండి, అసర్షన్ ఏమి ఇచ్చాడు? వ్యవసాయ సంవత్సరము 2024-25లో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి మునుపటి సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది, అంతే కదా? సో అలానే రీజనింగ్ ఏంటి? ఎందుకు మనకి గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందంటే వరి, గోధుమ, మొక్కజొన్న, అలానే తృణధాన్యాలు అంటే శ్రీ అన్న దిగుబడి కారణంగా అధికంగా ఉండడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి ఏ మరియు 2 ఆర్ అసర్షన్ అండ్ రీజనింగ్ 2 కూడా సరైనవి. ఓకే, ఇదండి ఇది ఫస్ట్ ఆప్షన్. ఏ మరియు 2 కూడా సరైనవి, మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఇది తప్పు, ఇది రైట్. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఇలా మనం చదువుకోవాలి ఎప్పుడైనా సరే. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు వ్యవసాయం గురించి మనం చెప్పుకుంటున్నాం, వ్యవసాయ రంగం గురించి చెప్పుకుంటున్నాం. బేసిక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడం. బేసిక్స్ గురించి ఎక్కువ అడుగుతాడు మిమ్మల్ని. అలానే అప్డేట్స్ కూడా అడుగుతాడు. అప్డేట్స్ ప్రతిదీ కూడా మనకు తెలియాలంటే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. చూడండి, అసలు వ్యవసాయ రంగం అంటే ఏంటి? వ్యవసాయ పంటలు అంటే ఏంటి? చూడండి, వ్యవసాయ పంటలు అంటే ఏంటి? ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఫుడ్ గ్రెయిన్స్లో ఏమేమి వస్తాయి? వరి, గోధుమ, జొన్న, సజ్జ. వీటి యొక్క ప్రొడక్షన్ గురించి మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎంత, వరి, సో మనకి వరి యొక్క ప్రొడక్షన్ ఎంత, గోధుమ యొక్క ప్రొడక్షన్ ఎంత, జొన్న యొక్క ప్రొడక్షన్ ఎంత, సజ్జ. సో ప్రతి దాని గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే పప్పు ధాన్యాలు, పల్సెస్ అంటాం. కంది, పెసర, మినుములు, శనగ ఇలాంటివి పప్పు ధాన్యాలుగా పరిగణించబడతాం. సో పల్సెస్ ప్రొడక్షన్ ఎంత. అలానే నూనె గింజలు, ఆయిల్ సీడ్స్, వేరుశెనగ, అలానే పొద్దుతిరుగుడు, దీన్ని సూర్యకాంతి అంటాం. అలానే నువ్వులు, ఆవాలు, వీటి యొక్క ప్రొడక్షన్ ఎంత. అలానే కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు, పత్తి కానీ, చెరకు కానీ, పొగాకు కానీ, మిరప కానీ, ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రొడక్షన్ ఎంత. ప్రతి దాని యొక్క ప్రొడక్షన్ మనం టేబుల్ వేసుకొని మనం వివరంగా చెప్పుకుందాం. ఓకే, తర్వాత నెక్స్ట్, సో వ్యవసాయం అయిపోయింది. వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే ఏంటి? వ్యవసాయములో ఉండే పంటలు వేరే, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉండే పంటలు వేరే. ప్రతి రైతు కూడా చూడండి ఒకసారి, సో సామాన్యంగా దాదాపుగా 80% ఫార్మర్స్ ఈ వ్యవసాయ పంటలు వేసుకుంటూనే వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా పాటిస్తూ ఉంటారు. అంటే వ్యవసాయంపై ఆధారపడుతూనే రైతులకి అదనపు ఆదాయాన్ని ఇచ్చే రంగాలు అనమాట ఇవి. ఇంట్లో మనం ఏం చేసుకుంటూ ఉంటాం, ఒకవైపు పంటలు పండించుకుంటూనే రైతు ఏం చేస్తాడు? పశుసంవర్ధకం, లైఫ్ స్టాక్లో కూడా ఆధారపడుతూ ఉంటాడు. సో 4 గేదెలను కానీ లేదా కావును కానీ పండించుకుంటూ ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే పాలు, మాంసము, ఇతర ఉత్పత్తులు కూడా, అంటే గొర్రెలు, మేకలు ఇలాంటివి పెంచుకోవడం ద్వారా పాలు, మాంసము, ఇతర ఉత్పత్తులు, మనకి పాలు, అలానే మేగడ, తర్వాత నెయ్యి ఇట్లాంటివి అమ్ముకుంటూ ఉంటాడు. సో తద్వారా ఏంటంటే సో వ్యవసాయంపై ఆధారపడుతూ రైతులకు అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలానే మత్స్యరంగం,
సో మత్స్యరంగము ఫిషరీస్ అంటాము, చేపలు పెంచడము, రొయ్యలు పెంచడం, పెంపకం పెంచడం. సో ఇటు సైడ్ ఆంధ్ర సైడ్లో మనకి ఒకవైపు పల్నాడు సైడు, దాని తర్వాత గుంటూరు, విజయవాడ మొత్తం కూడా ఇటు సైడ్ ఏం చేస్తారు, సో పశుసంవర్ధక రంగము ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు గోదావరి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ వరేస్తూనే, లేకపోతే పత్తి వేస్తూనే, లేకపోతే కమర్షియల్ క్రాప్స్ వేస్తూనే మత్స్యరంగం ఎక్కువ ఉంటుంది. పశ్చిమ గోదావరి కానీ, తూర్పు గోదావరి కానీ చేపలు, రొయ్యలు పెంపకం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటారు రైతులు. అలానే కోళ్ల పెంపకము, పౌల్ట్రీ అంటాము, గుడ్లు, కోడి మాంసము ఇట్లాంటివి ఇళ్లలో కూడా పెంచుకుంటూ ఉంటారు. అలానే అటవీ రంగము, ఫారెస్ట్రీ. ఎవరైతే ఇంక ఇక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు ఎక్కువగా కూడా ఫారెస్ట్రీ అనేది దాని మీద ఆధారపడుతూ ఉంటారు. అంటే కలప సేకరించడము, అలానే తేనె సేకరించడము, ఔషధ మొక్కలు పెంచడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో కొండలు, గుట్టలు, అడవులు ఇలాంటివి ఉన్న చోట గిరిజనులు వాళ్ళు పోడి వ్యవసాయం చేసుకుంటూ ఇలాంటి ఫారెస్ట్రీ అటవీ రంగం మీద ఆధారపడుతూ ఉంటారు. అలానే ఉద్యాన రంగము చూడండి, పండ్లు, కూరగాయలు, పూలు, సో ఇవి హార్టికల్చర్ అంటారు. సో ఇవి కూడా చేస్తూ ఉంటారు రైతులు. అలానే సెరికల్చర్, పట్టు పురుగులు పెంచుతూ ఉంటారు. అనంతపురం లేకపోతే బెంగళూరు దగ్గరగా ఉన్న ఏవైతే జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ జిల్లాల్లో ఎక్కువగా కూడా సెరికల్చర్ చేస్తూ ఉంటారు. సో మనం తర్వాత చెప్పుకుంటాం. పట్టు దారం ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అలానే ఎపికల్చర్, సో ఎపికల్చర్ ద్వారా తేనె, మైనము ఉత్పత్తి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది కూడా ఏంటంటే ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న చోట సో ఈ గిరిజనులు ఎక్కువగా కూడా ఎపికల్చర్ చేస్తూ ఉంటారు. తేనెని సేకరించడము, అలానే మైనం ఉత్పత్తి ఇట్లాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చూడండి అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్ అంటారు వీటిని, వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మరి ఇటీవల కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ కూడా పశుపోషణ, అలానే మత్స్య సంపద, అలానే ఉద్యానవనం వంటి అధిక విలువ కలిగిన అనుబంధ రంగాలు ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్స్ ఏవైతే చెప్పుకున్నామో పశుసంవర్ధకము, మత్స్యరంగము, కోళ్ల పెంపకము, అటవీ రంగము, ఉద్యానవనము, సెరికల్చర్, ఎపికల్చర్ ఇలాంటి అధిక విలువ కలిగిన అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదాయ అవకాశాలని పెంపొందించడంలో, అలానే గ్రామీణ జీవన ఉపాధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని సో మనకి ఇక్కడ సర్వేలో చెప్తుంది. ఇవన్నీ కూడా సర్వేలో ఉన్న ఏదైతే మ్యాటర్ ఉందో అదే మీకు చెప్తున్నాను. ఓకేనా, 2025 సర్వే ఉంది కదా, సో అందులో ఏవైతే ఉందో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు ఇదే సర్వేలో ఏం చెప్తున్నాడంటే ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశ జాతీయ ఆదాయంలో వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వ్యవసాయం కింద ఏమేమి వస్తాయి, అలానే వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద ఏమి వస్తాయి, ఈ రెండు కలిసి దాదాపు 5వ వంతు వాటాను కలిగి ఉన్నాయి మొత్తము భారతదేశ జాతీయ ఆదాయంలో. ఓకేనా, 1/5 వంతు వాటాను కలిగి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో కూడా ఈ స్టేట్మెంట్ అడుగుతాడు. చూడండి, భారతదేశ జాతీయ ఆదాయం మొత్తంగా కూడా దాదాపు 1/5 వంతు వాటా వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాల వల్లే వస్తుంది. జాతీయ ఆదాయము మొత్తం వాటాలో 1/5 వంతు వాటా వ్యవసాయ రంగము అలానే అనుబంధ కార్యకలాపాల వల్లే వస్తుంది. వ్యవసాయం అంటే ఏందో చెప్పుకున్నాం, వరి, గోధుమ, చెరకు ఇట్లాంటి మొత్తం కూడా వ్యవసాయం. అలానే వ్యవసాయ అనుబంధ రంగాల గురించి కూడా మనం చెప్పుకున్నాం, పశువుల పెంపకము, అట్లానే మత్స్య సంపద, అటవీ మరియు కలప ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకున్నాం కదా. సో వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల వల్ల భారతదేశ జాతీయ ఆదాయంలో మనకి ఎంత వాటా వస్తుంది, 1/5 వంతు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్కాగా మనకి స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. ఇంకా మనకి సర్వేలో ఏం చెప్పాడంటే వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలు సో దీనిలో దేశంలోనే 46.1% శ్రామిక శక్తిని కలిగి ఈ ఉపాధిని కలిగిస్తున్నాయి. అంటే మొత్తం చూడండి మనకి ఇక్కడ చూడండి 46.1%. ఓకే, వర్క్ ఫోర్స్ మొత్తంగా కూడా 100% శ్రామిక శక్తి ఉందనుకుంటే భారతదేశంలో ఈ వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పనిచేసే వర్క్ ఫోర్స్ ఎంత అంటే 46.1% శ్రామిక శక్తి అనేది ఉపాధిని కల్పిస్తుంది అనమాట. ఓకే, వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి వాటా అధికంగా ఉన్నందున ఈ రంగము భారతదేశం మొత్తం వృద్ధి పదంలో అత్యంత కీలకమైనది. చూడండి దీని గురించి చూద్దాము. మొత్తం కూడా ఎంత, 46.1% దేశంలో శ్రామిక శక్తి ఉంది. దీని ద్వారానే అగ్రికల్చర్లో అలానే అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్లో పనిచేస్తున్న మొత్తం శ్రామికుల శక్తి ఎంత, 46.1% గుర్తుపెట్టుకోవాలి. ఫార్మింగ్లో, డైరీలో, పౌల్ట్రీలో, ఫిషరీస్లో, ఫారెస్ట్రీలో ఇలాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక శక్తి 46.1% గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలాంటి చూడండి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకే కదా 46.1% ఇందులోనే ఉన్నారంటే వీళ్ళు మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకే కదా. అలానే ఇంతమంది పనిచేస్తున్నారంటే దేశం మొత్తానికి ఆహార భద్రత ఉన్నట్టే కదా. అలానే గ్రామీణ అభివృద్ధి కూడా అవుతుంది కదా వీటి ద్వారా. అలానే పరిశ్రమలకు ముడి పదార్థాలు, పత్తి ద్వారా నూలు అలాంటివి వెళ్ళడము, అలానే చెరకు ద్వారా ఇథనాల్ ఇలాంటివి వెళ్ళడము, మనకి పరిశ్రమలకు కూడా ముడి పదార్థాలు అందుతాయి కదా. అలానే ఎగుమతులు మరియు విదేశీ మార్గం కూడా పెరుగుతుంది కదా. సో కాబట్టి వ్యవసాయము అనుబంధ కార్యకలాపాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక రంగం అని మనం చెప్పుకోవాలి. ఓకే, అలానే మరికి ఇలాంటి రైతులకు సవాళ్ళు ఏంటి, మొత్తం కూడా 46.1% శ్రామిక శక్తి ఉంది. మరి ఇలాంటి వారికి రైతుల సవాళ్ళు చూద్దాము. చిన్న చిన్న భూకమతాలు, నీటిపారుదల మరియు నాణ్యమైన ముడిసరుకుల కొరత, తక్కువ స్థాయి యాంత్రీకరణ, అలానే పెట్టుబడులు కూడా అందడం లేదు. అలాగే పలు పంటలు మరియు ప్రాంతాల్లో నిలిచిపోయిన దిగుబడి వంటి సవాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి.
ఇవేంటంటే ప్రొడక్టివిటీ ఉత్పాదకతను తగ్గిస్తున్నాయి, అలానే రైతు ఆదాయాన్ని కూడా పరిమితం చేస్తున్నాయి. ఇలాంటి సవాళ్ళ గురించి మనకి ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో రైతులు ఎదుర్కొంటున్న సవాలు ఏంటి, సో ఎందుకు చిన్న చిన్న భూకంపాలు ఏర్పడుతున్నాయి, సో నీటిపారుదలలో ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి, అలానే ముడి సరుకుల కొరత ఏంటి, అలానే యాంత్రీకరణలు ఎందుకు వెనకబడుతున్నారు, అలానే పెట్టుబడులు ఎందుకు తక్కువ అవుతున్నాయి. ఓకే, సో ఇలాంటివి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇదంతా కూడా యాజ్ పర్ సిలబస్ మనం చెప్పుకుందాం. ఓకే, సో వీడియో కనుక నచ్చితే అందరూ కూడా లైక్ చేయండి. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాల్యూస్ గల వీడియోస్ మీరు తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.